Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం 4వ వచనం. For your satisfied love is great above the heavens. The book of Psalms chapter 108 verses 4. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అని తెలియచేస్తున్నాడండి. చూడండి, దేవుని యొక్క కృప అనేది నిజముగానే ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృపతో ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఆయన కృప మనకు భద్రంగాను క్షేమముగాను ఉంచుతున్నాడండి. ఈ రోజున మనము సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఆయన కృప మనలను కాపాడుతుంది. ఆయన కృపతో దేవుడు మనలను విస్తరింపచేస్తున్నాడు. మన కుటుంబాలను, మన యొక్క జీవితాలను, మన యొక్క పరిస్థితులను కూడా దేవుని యొక్క కృపతో దేవుడు మనలను మారుస్తున్నాడు. మన యొక్క మనిషి స్వభావాన్ని యథార్థంగాను, నీతిగాను జీవించడానికి దేవుని యొక్క కృప ఎంతో మనకు సహాయం చేస్తుంది. అందుకే భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క కృపను ఆకాశము కంటే ఎత్తైనదని మాట్లాడుతున్నాడు. అది మనము కొలవలేనిది. దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. సమస్తాన్ని సృజించిన దేవుడై ఉన్నాడు. కనుకే ఆయన కృప ఎనలేనిది. ఆయన కృప లేకపోతే మనము ఏమైపోతామో ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జీవితంలోను, నా జీవితంలోను, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క కృప విస్తరింప చేయడానికి దేవుడు మనకు ఎంతో ఆసీనుడిగా ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క కృపా కాపుదల నీకును మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి అయిన యేసయ్య. తండ్రి, నీ కృప నిజముగానే ఆకాశము కంటే ఎత్తైనది. ప్రవ్వా, మనుషులు మేము త్రొట్టిల్లిపోతూ ఉన్నప్పటికీ ప్రవ్వా, అయినను నీవు ఆపదలో నుంచి ప్రవ్వా ప్రతి విషయంలో నీవు సహాయం చేస్తున్నావు. నీ కృపతో మమ్మల్ని అందరినీ విస్తరింపచేసి భద్రపరిచి దేవా రక్షిస్తున్న ఆ యొక్క విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రవ్వా, నీ యొక్క కృప మాకు తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరికి నాయన మరి ఈ రోజున ప్రయాణాలు చేస్తున్నారు. ప్రభా, ఎవరికి ఏది కొదవగా ఉన్న నీ కృపతో తృప్తిపరచండి. ప్రభా, నీ కృప లేనిదే మేము ఏమైపోతాం ప్రభా. నీ కృప మా అందరికి దయచేయండి. నీ కృప మాకు చాలు దేవా. సహాయం దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అట్టి వారందరినీ కృప మెండుగాను దీవించి సహాయము దయచేయమని, నీ కృపా కాపుదల మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని నజరుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.